కుక్క పాడాను కదా నచ్చుతుంది అమ్మ ఎవరని నచ్చవతారు ఎంత చూసినా ఒక మెతుకు కూడా అన్న వీడ తింటుంది మన ఇంటికి వంతుంది అక్కడ ఎక్కడరా ఇంకో నాకు లంచం వెళ్తుందో ఎప్పుడు నిన్న ఇంటి అప్పుడు వస్తుందో చూస్తుంది చేస్తుంది తింటుంది పిల్లల మీద నాలుగు పోతుంది పూక జమడా ఒక కుక్క పోయింది ఇంకో కుక్క వచ్చింది ఏంద్రా జరంత కూర రాదు ఏ ఏడుందిరా అయిపోయింది జరంతుంటే నేనే ఊడ్చుకొని తింటున్నా ఎందుకురా ఎప్పుడన్నా నిజాలు చెప్పినావు ఎప్పుడో వదాలి నువ్వు నా పిల్లని తమ్ముడు నా వద్ద చెప్తున్నారా ఏ మంచి మాటలో ఎల్లు వేడుకెళ్ళి పోకపోతే పంతులు మరి నీ ఇంటికాడ ఈ అమ్మానికి దండ పెడతా పోరా ఈ అన్నం తింటుంటే నాయన తల్లి అట్లా ఉచ్చ పోసుకోవాలి నేను వస్తానే ఉచ్చ పోసుకోవాలి నా మొట్టలు ఏంద్రా పై నీది ఏ నాకు పిచ్చి తగ్గింది అనుకో ఏం బిక్తావరా నా చేతులు దొడ్డి కూర్చొని నీ ప్లేట్ ఇది ట్యాంక్ మరి లంచాడు కదరా తీసుకురావడం మీద ఉన్నా జర్ర ఇంకా కొంచెం ముంగడు పోయి ఆతులు మీకలా నీకు మరి నీ రన్నా పుక్కులు మరి చెప్తున్నా మా దగ్గర పొడకలే ఏమైందా నువ్వు జమ్మడు కదా ఇక్కడ నీకే తెలుసు మనకు మన ముచ్చట కన్నా మంది ముచ్చట బాగా ఇష్టం తోబలో పోయి దెంగిలు తింటాడు జమ్మడు కరెక్టే ఏ ఎవరు నువ్వు ఎవరినిది మాది మా ఊరే అవునా మీ ఊర్లో మా వాళ్ళు ఉంటారు తెలుసా ఎవరాళ్ళు మా వాళ్ళే మీ కొడుకే కదా కాదు నేనే వాళ్ళు అయ్యాను అంకుల్ మీ ఊర్లో షాప్ ఉంటదా ఉంటది ఆ షాప్ అయిన బొట్ట అబ్బో సిగ్గు లేకుండా నవ్వుతున్నావు మరి ఏం చేయాలి నీ కొడుకు పెద్దలు దానికి అట్లనే మాట్లాడి తప్పైంది పెద్దలు దానికి అట్లనే మాట్లాడి సారీ చెప్ప అంకుల్కి సారీ అంకుల్ అమ్మో చాలు మీ ఊర్లో ఆ షాప్ కాకుండా ఇంకో షాప్ ఉంటదా ఉంటది అయితే ఆ షాప్ అయిన బొట్ట నీకు నువ్వు చూస్తుంటే నిన్ను చూస్తుంటే ఇక నువ్వు ఓ కాకయ్య ఆ జమ్మడు గట్లే ఉంటా అదే మర్యాద నీ మందిరించి దాకా రావు ఆయన ఇంటికి ఎందుకు రా వస్తా నీ గరిపోని అయిపోయినా మీరు ఉన్నోళ్ళు అయిపోయినా రైట్ కూడా వస్తున్నావు గట్లుంటా ఏ ఊక రావాలా మొగలేస్తారా ఏం చేయమంటే ఆ దేవుడు రాతాడు రాజపాడు ఏమైంది ఇప్పుడు ఏమని చెప్తున్నా నా రాత పాడిగా నా సావులో చుల్లి నా సావులో ఆపడం ఉంటే కూడా తలకే వెళ్తుంది నేను చేస్తాను నేను పోతే ఏమైతే ఇంటగానుండే ముందు ముచ్చడే ఏమైంది నా సంసారం ఆగమైంది ముందు రుక్త పోతలేదు ఎరుక కూర్చోస్తలేదు ఉన్న ఒక కొడుకు నాకు కిస్మత్ మార్చాడేమో అనుకుంటే ఈ లంచవాడికి ఇంటర్వ్యూల అయితే పోనీరా సాగు ఒకటే దిక్కు నుంచి వస్తానే ఓరి ఆగురా నా బాధ కూడా అర్థం చేసుకోండి ఎవరు తీర్చాడు నా హోటల్ మీద కూర్చొని చేస్తానే నేను ఏం బాధరా నాకు ఎప్పుడు నేను తీర్చా 1 లక్ష రూపాయలు కావాలనే అరే నాకు అక్కడ లేవురా ఏముంది ఇంకా సుల్లి పోక మరిడా పోతున్నా దెంగేరా లంచోడుకా మొలకవే ఇప్పుడు చూస్తే చిలకవే जमड़ बात कर रहे इधर से ఏ మాట్లాడుతున్నావు కోన్ బాత్ కర్రే 15 రూపాయలే మా ఊళ్ళో కోన్ ఐస్ క్రీమ్ ఏ కోన్ నైరే బుల్లే నాది ఎవరంటుంది నీది బుల్లే ఏ ఎవరు ఫోన్ నాది నీకు మిండెడ్ అవుతుంది ఈడు మిండెడ్ గిన్నెడు అంటూ నేను ముక్కులు సులువేది ముక్తే ఎవరు నువ్వు జమడు ఊకే జమందే మంచిగా ఫోన్ లో లంచోడుకు బయట ఒక లంచోడుకి ఈ ముడగోడుకులు అంతా రాయడం నాయన అగ్గో ఇంకో రండి వచ్చిండు ఏంద్రా ఫోన్ నాయన ఈ ఫోన్ లో ఎవడు మాట్లాడుతున్నా అందరు మాట్లాడరా నీ బాధ ఏంద్రా చెప్పు ఏం లేదు ఇంటికాడ టైం పాస్ అవుతుంది అని నేను గెలుగుదామని వచ్చా నాదే మంచిగా నాయన నువ్వు ఇప్పటిదాకా ఫోన్ లో మాట్లాడి మా దోస్తుగాంతోనే అన్ని రమ్మరా ఫోన్ లో ఎక్కువ మాట్లాడుతున్నాను కుత్త నాయన అని తెరువు ఒకటి మెడల్ గారు పిచ్చలు వచ్చి పడతాడు అరే లంచ వాడక కదరా ఓ అయ్యా ఉన్నవా ఉండకుంటే ఇంకేడికి పోతా మరి రాత్రి ఉన్నా ఈ చెకాలే దొరుకుతుంది నీకు నువ్వా నీ పేరు అంటివి లబాకి రాములు పేరు కమ్మతున్నది పో ఏం చేస్తున్నావు ఇప్పుడు కావాలి కాస్తావు దేనికో దానికి ఉంటది నీకెందుకు అవన్నీ నీ పేరే బాగున్నావు జమ్మడు ఏం చేస్తున్నావు ఇప్పుడు కూర్చుతా ఏంది కూర్చేది ఏదో ఒకటి కుస్తది నీకెందుకు అవన్నీ నీ కొడుకు కాదు ఏం పేరు ఉండే రాజమల్లు ఏం చేస్తుండే ఇప్పుడు పెడతాడు అమ్మ ఏంది అది పెట్టేది ఏదో పెడతాడు నీకెందుకు అవన్నీ